నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు బ్యాక్ స్టార్ నెక్ ఫ్రంట్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. ఫస్ట్ పైపింగ్ రెడీ చేసుకోవాలి. మామూలుగా చూపిస్తున్నాను అంతే, మీకు ఐడియా కోసం. ఇలాగ ఒకటి పావు క్లాత్ తీసుకుని ఇలా మిడిల్లో థ్రెడ్ పెట్టుకుని కుట్టుకోవాలండి. నార్మల్ పాదంతో కూడా వస్తుంది, సింగిల్ పాదం ఉంటే సింగిల్ పాదంతో కూడా కుట్టుకోవచ్చు. ఇలా మిడిల్లోకి పెట్టేసుకొని ఇలా కొంచెం రెండో హ్యాండ్తో ఇలా లాక్కొని కొట్టండి, బాగా వస్తుంది. అంతేనండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇంకో వైపు కూడా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలండి. ఇది అలా రెడీ చేసుకున్న తర్వాత బ్యాక్ డాట్స్ వేసుకోవాలి. నేను మెయిన్ పీసు, ఒరిజినల్ పీసు, అదే మెయిన్ లైనింగ్ పీసు జాయింట్ చేసేసాను. తర్వాత డాట్స్ వేసేస్తున్నానండి. బ్యాక్ డాట్స్ వేసేసి ఇప్పుడు నడుము కూడా నేను పైపింగ్ వేస్తానండి. రెండు సమానంగా వచ్చి ఇలా చూసుకుని ఇలా డాట్స్ వేసేసుకోండి. ప్లీజ్ అండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రెండు డాట్స్ వేసేసుకుని తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి థ్రెడ్ పైపింగ్, అది ఇలాగ మనకి ఏ చెయ్యి వీలుగా ఉంటే అటువైపు నుంచి వేసుకోండి. నేను ఇటు నుంచి వేస్తున్నాను. ఇలాగ రెండు వైపు కూడా ఫోల్డ్ చేసి కుట్టేశాక ఖర్చు లోపలికి వెళ్ళిపోయేలాగా పైకి పెట్టుకునేలాగా ఇలా వేసుకోండి. ఇలా ఎడ్జ్లోకి పైపింగ్ పక్కనే పడాలండి కుట్టు. అటు ఇటు పడితే మనకు పైపింగ్ మళ్ళీ నీట్గా రాదు. థ్రెడ్ ఎక్కడ ఉందో అక్కడ వరకు పడాలి. ఇలా ఒక పాయింట్ అంతా ఇలా కుట్టేసుకుని ఇది లోపలికి ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసేసుకోవడమేనండి. ఖర్చు సమానంగా ఉండేలా పట్టుకుని ఇచ్చేసి సమానంగా దారాలు ఏమైనా ఉంటే కట్ చేసేసి అప్పుడు అది లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేయడమే. మనం ఆల్రెడీ ఫస్ట్ అటు ఇటు ఫోల్డ్ చేసి కుట్టుకున్నాం కాబట్టి ఇంకా దారాలు గట్రా ఏమీ రావండి. మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోతుంది. అంతేనండి. బ్యాక్ పైపింగ్ వేసుకుని ఇలా ఉంటే ముందు డాట్స్ వేసేసుకుని ఇప్పుడు పైపింగ్ వేసుకోండి, నీట్గా ఉంటుంది. వేసాను, ఇది పక్కన పెట్టేసి ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకున్నాం. ఇవన్నీ పక్కన పెట్టేసి ఫ్రంట్ పార్ట్ కూడా నేను లైనింగ్ మెయిన్ జాయిన్ చేసేసానండి. తర్వాత మనం కటింగ్స్ ఇచ్చుకున్నాం కదా మెయిన్ డాట్కి, అవి రెండు సమానంగా పెట్టుకుని 2.5 పొడవు పెట్టుకోండి. మెయిన్ డాట్ పొడవు ఇలా కొంచెం సూదిగా రాకుండా ఇలా కొంచెం కరువు షేప్లో వేసుకుంటే మనకి డాట్ బాగుంటుంది. మెయిన్ డాటు ఇక్కడి నుంచి 2.5 ఇంచు పైకి పెట్టుకుని మిడిల్ డాట్ కూడా 2.5 పెట్టేసుకోండి. తర్వాత ఆమ్ రౌండ్ దగ్గర డాట్ కూడా వేసేసుకోవాలి. మనకి మెయిన్ డాట్కి ఆపోజిట్లో వచ్చేలా వేసుకోండి. ఇది 3.5-4 ఇంచులు వేసుకుంటే సరిపోతుంది పొడవు. వేసేసుకొని ఒకసారి సమానంగా వచ్చిందో లేదో చూసుకోండి. బాగానే ఉంది. తర్వాత షేప్ బెల్ట్ అతికేసుకోవడమే. షేప్ బెల్ట్ ఫస్ట్ నేను తలసరి క్లాత్ ఒక లైనింగ్ పీస్ జాయిన్ చేసుకున్నాను. తర్వాత మెయిన్ పీస్ పైన పెట్టేసుకొని ఇలా మొత్తం 4 పీసులు కలిపి ఇలా కుట్టుకోండి. ఫ్రంట్ పార్ట్ది పైన మెయిన్ పీసు, కింద లైనింగ్ తలసరి క్లాత్ పెట్టాను కదా 4 పెట్టుకుని ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. ఒకసారి ఖర్చు కనిపించదండి ఇలా కుట్టుకుంటే. వీటిల్లో చాలా రకాలు కుట్టచ్చు, నేనైతే ఇది ఫాలో అవుతాను. ఇది మనకి హెచ్చు తగ్గులు అవి రాకుండా నీట్గా బాగుంటుందండి. ఇలా కుట్టేసుకొని
ఒకసారి ఇది పెట్టి చూసుకోండి, ఎంతవరకు కావాలో చూసుకొని మళ్ళీ ఇంకొక డబుల్ స్టిచ్ కూడా వేసుకోండి. రెండో కుట్టు వేసుకొని తర్వాత ఇక్కడ కట్స్ ఇచ్చుకోండి. మనకి ఇక్కడ కట్స్ ఇచ్చుకుంటే ఫ్రంట్ పార్టు నీట్గా ఉంటుంది. తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఎంత పొడవు కావాలో ఒకసారి ఆది బ్లౌజ్లను చూసుకొని కుట్టేసుకోవడం లోపల ఫోల్డ్ చేసేసి. ఇది మనకి ఎక్కడ ఖర్చులు కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఫినిషింగ్ కూడా షేప్ బెల్ట్లో చాలా రకాలుగా కుట్టచ్చు. నేనైతే నాకు ఫస్ట్ ఇలాగే నేర్చుకున్నాను, ఇదే ఫాలో అవుతాను. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్ కుట్టేసాం కదా, దాన్ని పొడవు అంటే పెట్టుకుని బ్యాక్ సైడ్ జాయింట్ దగ్గర ఒకసారి చూసుకుని కుట్టు వేసుకోండి. అక్కడ కూడా ఫోల్డ్ చేసి తర్వాత ఇలాగా ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకుని డబుల్ స్టిచ్ వేసుకోవాలి. తినండి ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ ఒకటి కుట్టేసాను నేను, మీకు ఒకటి ఐడియా కోసం. సేమ్ రెండోది కూడా ఇలాగే రెడీ చేసుకోండి. తర్వాత ఉక్సులు పెట్టి వేసుకోవాలి. 1.5 ఇంచు క్లాత్ తీసుకుని డబుల్ ఫోల్డ్ చేసి ఇలా కుట్టుకుని పైన కూడా కుట్టు వేసుకోండి. ఒక్కటే ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నానండి, ఎందుకంటే వీడియో బాగా లెంత్ అయిపోతుంది కదా, అందుకోసం అనేసి నేను స్పీడ్గా పెట్టి చూపిస్తున్నానండి. మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ రూపంలో అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఇలా కుట్టేసుకోవడమే. తర్వాత తాళి పట్టి కూడా వేసుకోండి. కొంచెం క్లాత్ ఇష్టం అనేది కట్ చేసేసేయండి అంతే. ఇక్కడ నెక్ కొంచెం బాగా తీస్తున్నాను. రెండో పార్ట్కి కూడా ఇది లైనింగ్ పీసు మెయిన్ పీసు జాయిన్ చేసి కుట్టాలండి. దీనికి తాళ్ళు పట్టి పైకి వస్తుంది కదా, అందుకోసం అనేసి. ఇది రాంగ్ సైడ్ పెట్టుకుని రైట్ సైడ్కి తిప్పాలండి. ఇలా కుట్టేసుకొని ఇది కూడా పైన కుట్టు వేసుకోండి. ఇది కూడా రైట్ సైడ్ తిప్పేసుకొని అలా ఫోల్డ్ చేసి కొట్టేసుకోవాలి. దారాలు కట్ట బయటకు రాకుండా చూసుకొని కుట్టండి. తాళ్ళపట్టికి పక్కన 1/4 ఇంచు గ్యాప్తో మళ్ళీ కుట్టు వేసుకోవాలండి. తినండి. ఒకసారి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. 1/2 ఇంచు ఖర్చు పెట్టుకున్నాం కదా ఫస్ట్ మనం కటింగ్లో, అది జాయిన్ చేసుకోవడమేనండి. ఒకసారి షోల్డర్ సమానంగా వచ్చేలా చూసుకొని ఒకసారి బ్యాక్ సైడ్ అన్నీ డబుల్ కుట్టు వేసుకోవాలండి. షోల్డర్కే మళ్ళీ డబుల్ కుట్టు వేసేసుకొని పైపింగ్ కుట్టేసుకోవడమే. ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పైపింగ్. నేను తాళ్ళు పట్టి కాడి నుంచి వేస్తున్నానండి, నాకు చెయ్యి పట్టి. ఇలా 1/2 ఇంచు బయటకు ఉంచుకొని కుట్టుకోండి. ఇటు అటు కూడా మనకి ఎంత ఖర్చు పడుతుందో చూసుకుంటే మనకి ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది. ఇది కూడా మెయిన్ మనకి చివరి నుంచి వేయాలండి. థ్రెడ్ ఎక్కడైతే పెట్టి కుట్టామో మనం పైపింగ్ రెడీ చేసిన థ్రెడ్ పక్క నుంచి పడాలి. మనకి ఖర్చు ఉన్నది లోపలికి వెళ్ళిపోవాలండి. నువ్వుగా సర్దుకుంటూ 1/2 ఇంచు ఖర్చుతో కుట్టుకోవాలి. మొత్తం నెక్ చుట్టూ ఒకటే ఖర్చులో రావాలండి కుట్టు, అప్పుడే మనకి ఫినిషింగ్ బాగుంటుంది నీట్గా. ఇది స్టార్ నెక్ అండి. స్టార్ నెక్ దగ్గర మూలలు తిరిగే దగ్గర మట్టుకు చిన్న కట్స్ ఇచ్చుకొని అప్పుడు తిప్పండి. సూది దింపి పాదం ఎత్తాలండి.
అప్పుడు చిన్న కటింగ్ ఇవ్వండి. ఇక్కడ మూలలు కటింగ్ ఇస్తే మనకి నెక్ షేప్ బాగా తిరుగుతుందండి. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. కార్నర్స్ దగ్గర సూది పాదం ఎత్తుకొని కుట్టాలండి. ఇక్కడ కూడా అంతే, మూలల దగ్గర మట్టుకు మనకి కట్స్ ఇచ్చుకోవాలండి. ఇక్కడ కూడా చిన్న కట్ చేసుకొని కుట్టుకోవడమే. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి, నేను రిప్లై ఇస్తాను. అంతేనండి, చివరి వరకు ఇలా కుట్టేసుకొని మిగిలింది కట్ చేసుకోవాలి. ఇటు కూడా హాఫ్ ఇంచ్ ఉంచుకొని అది లోపల ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటాం కదండి, దానికోసం. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూసుకుని ఎలా వచ్చిందో లేదా ఇలా లోపల ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకోవడమేనండి. హాఫ్ ఇంచ్ ఉంచాం కదా, లోపలికి మడత పెట్టి మామూలు నార్మల్ మనం నెక్ పీస్ ఎలాగైతే లోపల ఫోల్డ్ చేస్తామో అలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవడమేనండి. పక్కన కుట్టు వేసుకోండి, మరి పైపింగ్ పక్కన అవసరం లేదు, 10 ఇంచ్ గ్యాప్లో వేసుకోండి సరిపోతుంది. ఇక్కడ పక్కన కూడా సూది దింపి పాదం ఎత్తి కుట్టుకోవాలండి. నెక్ షేప్ దగ్గర మట్టుకు స్టార్ షేప్ దగ్గర మూలల దగ్గర కటాని. అంతేనండి, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ రెడీ అయిపోయింది. హ్యాండ్స్ నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి. హ్యాండ్స్ జాయింట్ ఎలా వేసుకోవాలో పైపింగ్ స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో పెడతానండి. వీడియో బాగా లెంత్ అయిపోతుందని ఇంట్లో పెట్టట్లేదు, ప్లీజ్ అండి. థ్రెడ్స్ కూడా పెడతానండి బ్యాక్ సైడ్. థ్రెడ్స్ ఆల్రెడీ నేను మనం చూపించాను కదా, కింద థ్రెడ్స్ చూపించట్లేదు. అంతేనండి బ్లౌజు. ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో పెడతాను.